ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కోవా కొబ్బరి స్వీట్ అండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలకోవా, కొబ్బరి తురుము, కుంకుమ పువ్వు, గులాబీ రేకులు, పంచదార, పిస్తా. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం స్టార్ట్ చేసుకుందామండి. స్టార్ట్ చేయడానికి ముందర ఏంటంటే మీ గురించి ఫస్ట్ అంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 ఫిలిమ్స్ చేశారు. 625 చేశాను. 625 ఫిలిమ్స్ చేశారు. సో మీ ప్రస్థానం అసలు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది, అసలు ఆ రంగప్రవేశం అనేది ఎలా జరిగింది అనేది చెప్పండి మాకు. నేను చిన్నప్పుడు ఏవో నాటికలు, ఏకపాత్ర అభినయాలు ఇలాంటివి ఏ చేసి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో చిన్నదో పెద్దదో ప్రైజులు వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ ఇటు ఎక్కడికైనా ప్రైజ్ తీసుకుంటున్నాడు, మరి లాభం లేదు, ఈ నుంచి ఊరి నుంచి పంపించేద్దాం అని చెప్పి మరి ఎవరిని అడిగినా సరే రే మద్రాసు వెళ్ళిపో పోకల నరసరావు గారని ఒక ఆయన ఉన్నారు, రైటరు మా ఊళ్ళో. ఆత్రేయ గారి దగ్గర, ఆరుద్ర గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి గురువా ఇలా అంటున్నారంటే నీకేంట్రా మంచి విషయం ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, తిరుగు, ఈ తిరిగేది అక్కడ తిరుగు, ఏదైనా మంచి క్యారెక్టర్ పడుతుంది అనుకో, నీ లైఫ్ బాగుంటుంది. సరే అని చెప్పి ఇంకా వెళ్ళే నిర్ణయం తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్తున్నాను. అక్కడి నుంచి అలాగా మద్రాసు వెళ్ళానండి 81లో. ఫస్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటండి? ఆలయ శేఖరం అని చిరంజీవి గారి హీరో. టైటిల్స్ అవ్వగానే నా సీన్ వస్తుందండి. ఓకే. ట్రైన్లో గొలుసు దొంగిలించి ఈ గుర్రబండి ఎక్కితే గుర్రం కథల్లో ఓకే నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాడు చిరంజీవి గారు. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చి అది ఒక మంచి సీన్ అమ్మా. అలాగా ఏదో వేషం, చిన్న వేషమా పెద్ద వేషమా, మనం కూడా బతకాలి కదమ్మా. అంతేనండి. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని మాట్లాడుకుందామండి. చాలా సింపుల్. మామూలుగా వంట లాంటివి చేయటము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అండి? ఎప్పుడైనా చేశారా అసలు? ఎవరైనా వంట చేస్తే బాగా తింటారు. ఓకే. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి ఎటువంటి ఆహారం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? నేను ఆకలిగా ఉందని తింటాను తప్ప ఎక్కువ తిన్నాను. చాలా మంచి పాయింట్ అండి ఇది. తింటాను, ఆకలికి తినటం అంతే. ఎంతవరకు తినాలో అంతవరకు తింటాను. ఎంత ఎక్కువ తింటే మనకే ప్రమాదం. కరెక్టే, చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. సో ఫస్ట్ షుగర్ యాడ్ చేసేయటమేనండి. ఇందులో కొంచెం అంతా వాటర్ అండి, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ పాకానికి మనకి కావాలన్నమాట. సో ఒక స్పూన్, ఆ చెక్క స్పూన్ ఇవ్వండి నాకు, పైన అక్కడ ఉన్నది. రైట్. సో ఇది కరిగే లోపల మనము పాలకోవా ఇందులో యాడ్ చేసేసుకుందాము. మొత్తం అంతా వేయాలమ్మా? మొత్తం అంతా వేయాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా. ఆల్రెడీ ఇది కరిగిపోతుంది కాదంటే కొంచెం మనం ఇలా పెద్ద ముక్కలా కాకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఇవన్నీ చూస్తుంటే నా మనసు కూడా కరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ 625 కదండి, 625 సినిమాలు చేశారు. అవునమ్మా. సో అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏంటండి? ఆలయ శేఖరంలో చెప్పాను కదమ్మా, ఆలయ శేఖరంలో ఒక మంచి క్యారెక్టర్ అమ్మా. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగాని సునీల్ తోటి ఒక సీన్ చేశాను. ఓకే. చాలా మంచి సీను, మంచి కామెడీ సీన్. కొబ్బరి తురుమండి. అలాగే ఇంకా చాలా ఉన్నాయమ్మా. అంటే ఈడేట్లో కానిస్టేబుల్ వేషం చాలా మంచి వేషం. ఓకే. నాకు బాగా నచ్చిన వేషం. సో ఈటీవీతో మీ అనుబంధం ఏంటండి? ఈటీవీతో అనుబంధం చెప్పాలంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు మా పెద్ద వంశీ గారు లేడీ డిటెక్టివ్ అని ఒక సీరియల్ చేశారు. ఓకే. అందులో కానిస్టేబుల్ వేషానికి ఒక ప్రొడక్షన్ మేనేజర్ నన్ను తీసుకెళ్ళి చేసిన వేషం. బాగుందయ్యా, భలే చేస్తావు నువ్వు, నేను సినిమాలు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నాకు నేను టచ్లో ఉన్నానండి. ఆర్టిస్ట్ కీర్తిశేషులు మల్లికార్జున గారు కూడా మీకు పరిచయం చేశారు అంటే మీకు డెఫినెట్గా మంచి వేషాలు ఇస్తాను, టచ్లో ఉండన్నారు. అలాగా చదరంగం అని ఒక సీరియల్, వల్లభనేని జనార్దన్ గారి కాంబినేషన్. ఓకే. కాపుగంటి రాజేంద్ర డైరెక్టర్. ఆ కాంబినేషన్లో
ఒక పేజీ డైలాగ్. ఓకేనండి. ఒక పేజీ డైలాగు ఏంటంటే 4 రోజులు బట్టి అలా డల్గా ఉన్నారు ఏంటి, నీరసంగా ఉందా? మీరే డల్గా ఉండకండి. మీ పేరులో ఉన్నాయి 4 అక్షరాలు. మీరు కూర్చున్న కుర్చీకి 4 కోళ్ళు, మీరు నడుపుతున్న కారుకి 4 చక్రాలు, మీకు 4 కోట్లు అప్పు ఉంది, నెలలా 4 లక్షలు వడ్డీ కడుతున్నారు. రేపో బాబో 4 రోజుల్లోనూ 4 నెలలు పోతారో డాక్టర్ గారు నిలుస్తారనండి అని. ఇది ఒక పేజీ డైలాగ్ అమ్మా. మహానుభావుడు, ఆ మహానుభావుడు రామోజీరావు చూశారు. నాకు చూసి ఇమ్మీడియట్గా బేగంపేట ఆఫీస్కి ఫోన్ చేసి, ఇప్పుడు చదరంగంలో ఆ సీరియల్ చేసిన కుర్రోడు పేరు ఏంటి అని అడిగాడు. నాగేశ్వరరావు అండి అన్నాడు. మంచి ఆర్టిస్టు, బాగా ఎంకరేజ్ చేయండి ఆ కుర్రోడిని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మొన్నటిదాకా రంగులు రావటం వరకు కూడా అమ్మ ఎన్నో ఈటీవీలో ఎన్నో సీరియల్ చేశాను. ఆ అలాగే సుమన్ గారు కూడా మహానుభావుడు. సుమన్ గారు కూడా నన్ను బాగా లైక్ చేసేవారమ్మా. ఇంకా ఈటీవీ గురించి చెప్పాలంటే నా లైఫ్ సరిపోదమ్మా. ఎంతమందికి అమ్మా, ఎంతమంది ఎన్ని కుటుంబాలు అయ్యో నటులందరికీ కన్నతల్లి. అవునండి, అవును అవును. ఒక స్కూల్ కదండి. సో ఇది కొంచెం ఇలాగా అంటుకోకుండా వచ్చేస్తుంది కదండి. మీరు కలపండి. దానికంటే ముందు నాకు ఆ దంచుకునేది ఇవ్వండి, కలవము. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవ్వండి 1 by 1. ఇవన్నీ కొంచెం మనము దంచుకోవాలన్నమాట. అది కూడా ఇదైతే నేను డైరెక్ట్గా, ఇది కుంకుమ పువ్వు డైరెక్ట్గా ఇలా నలిపి ఇందులో వేసేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి. సో కొంచెం పిస్తా కూడా నేను ఇక్కడ దంచేస్తున్నానండి. అవును. సో కొంచెము పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను. ఓహో. నెక్స్ట్ గులాబీ రేకులు ఎండివి అనమాట. వాటిలో కూడా కొంచెం ఇట్లాగా నలిపి ఇందులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇలా అంటుకోకుండా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు కరెంట్గా కానీ ఫ్యూచర్లో కానీ ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి? అంటే మీరు కొన్ని క్యారెక్టర్స్ ఏమైనా చేయబోతున్నారా? అంటే ఉన్నాయమ్మా, అంటే ఆఫర్స్ ఉన్నాయి. ఈటీవీ మొన్నటిదాకా రంగులట్నం చేశానమ్మా. కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే ట్రాక్లు మారుతుంటాయి కదా. అలాగే మన అనిల్ కుమార్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు అనిల్ కుమార్. నాకు సంబంధించిన క్యారెక్టర్ వస్తే లగ్గించేటికి డేట్లు చెప్పండి అంట. అలాగే నాకు సంబంధించిన క్యారెక్టర్ కొంతమంది ఉన్నారమ్మా. లక్కించేటి గారు ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నారు. అలాగే అంటే ఈటీవీ వల్ల ఇప్పుడు సినిమా అమ్మ మహా ఆడితే ఇప్పుడు అంటే 100 రోజులు ఆడలేదు అనుకో. ఈ టీవీ సీరియల్ మాత్రం మనసు మమతన్న సీరియల్ 11 సంవత్సరాలు రన్ అయిందమ్మా. 11 సంవత్సరాలు ఎంత బాగా రన్ అయింది. అదే ఈటీవీలో 11 సంవత్సరాలు వచ్చిన నాకు తెలిసిన మట్టుకు లేదేమో. చాలా మంచి సీరియల్ అమ్మది, భలే సీరియల్. ఒక్క ఎపిసోడ్ ఒక సినిమా. అలాగే అనిల్ కుమార్ గారు కూడా నాకు మంచి మంచి వేషాలు ఇస్తారు. అమ్మ ఏ వేషమైనా చేయగలనమ్మా, హీరో వేషం తప్పించి. ఎందుకండి? హీరో ఏంటమ్మా, హీరో అంటే చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను హీరోగా పని చేయనమ్మా. ఏదో వేషం, ఏ వేషమైనా చేయగలను, ఏ వేషమైనా చేస్తాను. కానీ అఫ్కోర్స్ మీకు ఏ వేషం ఇచ్చినా కూడా మీరు దాన్ని పండించారు, మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంది కదండి. అవునమ్మా, అవునమ్మా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అవునమ్మా. మనము దీన్ని కట్ చేసుకుందాము. ఆ చాకు ఇవ్వండి, కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అందులో సర్వ్ చేద్దామంటారా? ఓకే. సో చక్కగా ఇట్లా అరేంజ్ చేసేసుకోవటమే. సో దీంట్లో కూడా కొంచెం అంత పిస్తా పైనుంచి మనం యాడ్ చేసుకుందామండి. జస్ట్ కొద్దిగా ఇట్లాగా బ్రేక్ చేసిన పిస్తా అన్నమాట. అలాగే కొద్దిగా గులాబీ రేకులు కూడా.
రెడీ అయిపోయింది, యానివర్సరీ స్వీట్ రెడీ అయిపోయింది.